నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుంగనూరులో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీలో చేరిన పలువురు. సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్ ముందుంటుంది, వెంకటశేషప్పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా యువజన ప్రధాన కార్యదర్శిగా ఇర్ఫాన్ బాషా నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రతిభ అవార్డుకు ఎంపికైన 6 మంది విద్యార్థులు. వార్తలను వివరాలు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అమర్నాథ్ రెడ్డి, అచ్చెన్నాయుడు రావడం జరిగింది. ముఖ్యమంత్రికి ఎయిర్పోర్ట్ లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, డిఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, జేసీ గిరీష, మున్సిపల్ కమిషనర్ విజయ రామరాజు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పుల్లా, ఆర్డీఓ నరసింహులు ఎయిర్పోర్ట్ బయట స్వాగతం పలికారు. వీరితో పాటు జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్యేలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఆదిత్య, శంకర్, సూనమ్మ, ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ, సునీత, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, చిత్తూరు మేయర్ హేమలత తదితరులు ఉన్నారు. డిక్షన్స్ లో ఎల్ఈడి టీవీలు, సీసీ కెమెరాల ఉత్పత్తి ప్లాంట్ను పరిశీలించి ప్రారంభించారు. తిరుపతి శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ లో జిల్లా స్థాయి అధికారులతో ఐటీ మరియు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్తో కలిసి చిత్తూరు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, 2 జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశాన్ని మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి తిరుపతిని వేదిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, ఇటీవల చైనాలో వారం రోజులు పర్యటించారని, చైనా వెళ్లక ముందు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మనం అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నామని తెలిపారు. కానీ మనం చేయాల్సింది ఎంతో ఉందని చైనా వెళ్లిన తర్వాత అర్థమైందని, చైనాలో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధికి ఆ దేశం కల్పించిన మౌలిక వసతులే ప్రధాన పాత్ర పోషించాయన్నారు. చైనాలో 8 లైన్ల రోడ్లతో మొదలుపెట్టి డిమాండ్కి తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పన జరుగుతూ ఉందన్నారు. మొదట్లో నేను 100 కంపెనీలు తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నానని, కానీ చైనా పర్యటన తర్వాత కనీసం 1000 కంపెనీలను తీసుకురాగలం అన్న ధీమా వచ్చిందన్నారు. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో మనకు పెద్దగా పోటీ లేదని, ఒక నోయిడాకి మాత్రమే కొన్ని కంపెనీలు వెళ్లాయని, అది కూడా ఒక సామ్సంగ్ కంపెనీ తప్ప చెప్పుకోదగ్గ కంపెనీలు ఏమీ లేవన్నారు. మన రాష్ట్రానికి ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మొబైల్ తయారీ కంపెనీలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. ఫాక్స్కాన్, షియోమి, సెల్కాన్, డిస్కన్స్, కార్బన్ ఇప్పటికే రాష్ట్రానికి వచ్చాయన్నారు. రిలయన్స్ జియో, హోలీటెక్, ఫ్లెక్స్ట్రానిక్స్, ప్రపంచంలోని 2వ అతిపెద్ద టీవీ తయారీ కంపెనీ టీసీఎల్ కూడా త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించబోతుందన్నారు. చైనా పర్యటన తర్వాత ముఖ్యమంత్రిని కలిసి పర్యటన వివరాలు తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కంపెనీల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న భూములు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, భవిష్యత్తు ప్రణాళికలు, నిర్మించాల్సిన నూతన రోడ్లు, కల్పించాల్సిన మౌలిక వసతులపై సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశంలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్, ఎలక్ట్రానిక్స్ సీఈఓ భాస్కర్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, చిత్తూరు జాయింట్ కలెక్టర్ గిరీష్, తుడా కమిషనర్ విజయ రామరాజు, ఏఐఐసి అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం పుంగనూరు పట్టణంలో పర్యటించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా యువజన సెల్ ప్రధాన కార్యదర్శిగా ఇర్ఫాన్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని కౌన్సిలర్ ఇనాయతుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో అందించారు. భుజం పని చేతి ఎన్ఎస్పేటలో పలువురు మైనార్టీలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈయన సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞుడు, ఇది అది అని చెప్పి ప్రచారం చేసుకున్న చంద్రబాబు నాయుడు దాదాపు 600 ఒక 100 పేజీల మేనిఫెస్టోలో 600 తప్పుడు హామీలంతా కూడా ప్రజలకు ఇచ్చారు. ముఖ్యంగా ఆ రోజు యువతంతా తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. వాళ్ళకందరికీ ఒక ఆశ కల్పించాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగ భృతి 2000 లెక్కన ఇస్తా అని. ఈరోజు పరిస్థితి చూస్తే ఎన్నికలు 4-5 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఏ కార్యక్రమం కూడా ఆయన ఎన్నికల హామీలు ఏది కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఈ మధ్య అక్కడక్కడ కొన్ని ఇండ్లు ఇచ్చాడు. అది కూడా జన్మభూమి కమిటీ తరఫున ఇచ్చారు కాబట్టి వారు మొత్తం వాళ్ళ కార్యకర్తలకు, నాయకులకు, కట్టినీళ్లకు బిల్లులు చేసుకుంటూ ఉన్నారు తప్ప గ్రామాలలో పర్యటిస్తే మీకు అందరికీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు 1000 రూపాయలు చేసి దాదాపు 1,74,00,000 కుటుంబాలు ఉన్నాయి, హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ కుటుంబాలలో 1 నుంచి 2-3 అంటే 2-3 స్టూడెంట్ విద్యార్థులు కూడా చదువులు పూర్తి చేసుకొని నిరుద్యోగులుగా ప్రతి ఇంట్లో కూడా ఉన్నారు. మరి అలాంటిది మొన్నేమో 12 లక్షల దాకా నిరుద్యోగులు ఉన్నారు, మేము ఐడెంటిఫై చేసాం, ఇస్తామన్నారు. తర్వాత సర్వే చేసి 10 లక్షలు అన్నారు, 6 లక్షలు అన్నారు. మొన్న అక్టోబర్ 2వ తేదీ ఇచ్చేటప్పటికి 1,62,000 మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద మోసపూరిత అడుగులు చంద్రబాబు వేయడం జరుగుతూ ఉంది. కేవలం యువత ఓట్ల కోసం దానికి 4,60,00,000 రూపాయలు ఆయన కేవలం ప్రచారాని కోసం, మీడియాలో ప్రచారం కోసం ఖర్చు చేయడం జరిగింది. ఈ 1,62,000 మందికి ఇవ్వడం కోసం. అది కూడా ఇప్పుడు దాకా వారి అకౌంట్లో ఆ 1000 రూపాయలు కూడా పడలేదు. ఇంకోవైపు ఏమో నిరుద్యోగులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో మనకు విడిపోయినప్పుడు కమల్నాథన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారము 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా 2014 నుంచి ఇప్పుడు దాకా ఇంకా 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. మొత్తము ఈ ఉద్యోగాలు ఏవి కూడా ఫిలప్ చేయకుండా మొన్న క్యాబినెట్లో మేము ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి కేవలం 20,000 ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇంత మోసపూరితంగా 4-5 నెలలు ఎన్నికలు ఉన్నాయనగా 5 సంవత్సరాల్లో ఈ 4.5 సంవత్సరం ఎప్పుడు కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఇప్పుడు 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అయిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది, మళ్ళీ సర్వీస్ కమిషన్ ఎప్పుడు వేస్తుందో తెలియదు. అందులోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. మరి ఎవరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు.
కేవలం ఇది ఎన్నికల కోసం చేస్తూ ఉంటే బూటకమైన నాటకం అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. యువత అంతా కూడా ఇదంతా గుర్తించాలా. ఏదైతే చేయగలుగుతారో అది చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సహాయం చేశాడు, అంతకంటే ఎక్కువగా ఆయన పేదలను ఆదుకునే విధంగా పనిచేస్తాడనే నమ్మకం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. పంచాయతే ఎక్కడ పోయినా కానీ, ఏ జిల్లాలో పర్యటించినా, ఏ నియోజకవర్గంలో పర్యటించినా పెద్ద ఎత్తున వలసలు తెలుగుదేశం పార్టీ నుంచి చేరుతూ ఉన్నారు. దీనికంతా కూడా కారణం చంద్రబాబు ఎవరిని కూడా పార్టీ కార్యకర్తలు కానీ, సెకండరీ లీడర్స్ కానీ ఎవరిని కూడా ఆదరించే పరిస్థితి లేదు. కేవలం ఆయన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఆయన కేబినెట్లో ఉండే మంత్రులు, ఆయన కుమారుడు దోచుకునే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ న్యాయం చేయాలా, అందరికీ సమంగా న్యాయం చేయాలా, పార్టీలు చూడకూడదు, కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, కేవలం పేదరికాన్ని చూసి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు సాయం చేస్తారో ఆ విధంగా చేయాలనే భావన లేకుండా చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు ఈ 4.5 సంవత్సరంలో గ్రహించారు. ఇప్పుడే చాలా ఆతృతగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, తప్పకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలని చెప్పి ఈ పరిస్థితుల్లో చాలా రెచ్చిపోతూ ఉన్నారు. ఏదో విధంగా భయభ్రాంతులను చేసి అధికారులను వాడుకొని కార్యకర్తలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారందరినీ కూడా హింసించాలనే ధోరణిలో పనిచేస్తున్నారు. మొన్న అక్టోబర్ 2వ తేదీ మీరు చూశారు. ఎప్పుడూ లేని విధంగా పుంగనూరు నియోజకవర్గంలో నేను ఇక్కడ శాసనసభ్యుడిగా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా రౌడీయిజం మొదలైంది. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. నేను వారికి ఒకరికే చెప్తా ఉన్నాను, రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల దాకా ఎవరైతే అత్యుత్సాహం చూపించి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పసుపు చొక్కాయలు వేసుకొని పనిచేస్తూ ఉన్నారు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ పని చేశారో, ఎవరెవరు ఏ విధంగా మా కార్యకర్తలను హింసించారో వారిని ఎవరిని కూడా వదిలే పరిస్థితి ఉండదని చెప్పి మీరు గమనించాలా. తప్పకుండా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు న్యాయసమ్మతంగా పనిచేయండి తప్ప ఒక పార్టీకి కొమ్ము కాస్తే ఊరుకో ఉండేది లేదు. తప్పనిసరిగా ఇది నా హెచ్చరిక అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ఈ పుంగనూరులోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది కలిగించే పని ఏ పోలీస్ అధికారి చేసినా కూడా పేర్లను కూడా గుర్తుపెట్టుకొని మరియు వారి మీద చర్యలు తీసుకుంటాం అధికారంలోకి వచ్చిన తర్వాత. గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే గ్రామదర్శిని దోహదపడుతుందని ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు అన్నారు. గురువారం మండలంలోని రాకనపల్లిలో గ్రామదర్శిని నిర్వహించారు. సాధికార మిత్రాలతో కలిసి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచాయతీ భవనంలో సమావేశం నిర్వహించి ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరంగా తెలిపారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్డీఈ అబ్దుల్ ఖాదర్, ఈఓఆర్డి వరప్రసాద్, ఏపీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క టాపిక్ తో మనం వచ్చేవాళ్ళము, మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి దాని ప్రకారం మనం ఏమేమి మనం అభివృద్ధి పనులు అన్నింటినీ చేసుకోవడం జరిగింది. ఎంతవరకు చేయగలిగినా, ఏ పనులు చేసుకున్నా, ఇంకా ఏం చేయాల్సి ఉంది అనేది మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని మీతో డిస్కస్ చేసిన తర్వాత, గ్రామ పర్యటన కూడా చేసిన తర్వాత ఆ గ్రామ పర్యటనలో మనకు ఏదైనా లోటుపాట్లు కనబడితే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోట్ చేసుకుని దాన్ని 3 రకాలుగా విభజించుకోవాలి. మొదటిగా ఏంటంటే ఇప్పటికిప్పుడే పరిష్కరించగలిగే ఏమైనా ఉంటే ఇప్పుడు పరిష్కరించడం, లేదు రేపు రాబోయే 3 నెలల తర్వాత వచ్చే జన్మభూమి లోపల దాన్ని మన దగ్గర ఉన్న నిధులతో కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి వనరులతో కానివ్వండి, లేదు మనం చేస్తున్నటువంటి మరి నాన్ ఫైనాన్షియల్ కమ్యూనిటీస్ అంటే దానికి డబ్బులు అవసరం లేదు కానీ కొద్ది కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పని అయిపోతుంది అనుకున్న వాళ్ళకి అటువంటి పనులన్నీ కూడా ఈ 3 నెలల్లో పూర్తి చేసుకోవడం. అలాగే సీసీ రోడ్స్ కానివ్వండి, ఇంకా లేకపోతే ఇంకా ఎల్ఈడి లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 3 నెలల్లో పూర్తి చేసుకోవాలి. ప్రతిభ అవార్డుకు పుంగనూరు మండలం నుండి 6 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. పుంగనూరు మండలం నుంచి ప్రతిభ అవార్డుకు 6 మంది పిల్లలు ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరఫున ప్రతిభ కలిగిన పిల్లలను ప్రతిభ అవార్డుల కొరకు ఎంపిక చేయడం జరుగుతూ ఉందని, ఈ అవార్డులకు పుంగనూరు మండలం నుంచి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి షాదియా, శృతి విద్యార్థులను, మున్సిపల్ హైస్కూల్ కొత్త ఇండ్లు పాఠశాల నుంచి యేసుబాబు మరియు జిఎం మున్సిపల్ హైస్కూల్ మేలుపట్ల పాఠశాల నుంచి హిందూ ప్రియ, శ్రీ ఉజ్జయిని విద్యాలయం నుంచి అస్మాబాను,
శ్రీ విజ్ఞాన జ్యోతి హై స్కూల్ నుంచి ఎం లావణ్య అనే 6 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరానికి ప్రతిభ అవార్డులకు ఎంపిక కావడం జరిగిందన్నారు. ఎంపికైన విద్యార్థులను ఉద్దేశించి ఎంఈఓ లీలారాణి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ప్రతిభ అవార్డుకు ఎంపిక కావడం చాలా అభినందనీయమని, ఈ విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మంచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తెలిపారు. అలాగే ఎంపిక కాబడిన పాఠశాలల సిబ్బందిని అభినందించారు. రాబోయే ప్రతిభ అవార్డులకు పుంగనూరు నుంచి ఎక్కువ సంఖ్యలో సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలిపారు. ఆనవేశులు సేవా కార్యక్రమాలలో ఎప్పుడు ముందుంటారని వాసవి క్లబ్ కేసీజీఎఫ్ వెంకట శేషపని అన్నారు. పుంగనూరు పట్టణంలోని ఆరవేశ కళ్యాణ మండపంలో వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ శారదా విజయ రేఖాను సమావేశం జరిగింది. రేఖాను కార్యక్రమంలో చౌడేపల్లి, రామసముద్రం, కందూరు, మదనపల్లి, రాయలపేట, పుంగనూరు క్లబ్ల వారు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చైర్మన్ ముల్లంగి విజయ్ కుమార్, వాసవి క్లబ్ అధ్యక్షుడు దొంతి శేషప్ప గుప్తా మాట్లాడుతూ క్లబ్ తరఫున చేసిన సేవా కార్యక్రమాల గురించి వివరంగా తెలిపారు. ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ఎలా జరపాలి అని ఒక ప్రోటోకాల్ మనకు ఇంటర్నేషనల్ వాళ్ళు రచించి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మనము ప్రతి ప్రోగ్రాం కూడా జరుపుకుంటూ పోతాము. తెలియని వాళ్ళు ఎవరున్నా ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా జరపాలి అని చెప్పని సంశయంతో ఉంటే కదా అటువంటి వాళ్ళకి ఓ చుక్కానిలా ఇంటర్నేషనల్ వాసవి ఇంటర్నేషనల్ వాళ్ళు దారి చూపిస్తారన్నమాట. ఇందులో క్లబ్ ప్రెసిడెంట్ నుంచి క్లబ్ ప్రెసిడెంట్ కంటే ముందే ఇంకా చిన్న పదవులు అంటే చెప్పాలంటే క్లబ్ ఆఫీస్ బేరర్స్. క్లబ్ ఆఫీస్ బేరర్స్లో ముఖ్యంగా ప్రెసిడెంట్ చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యేదానికి కారకులుగా మొట్టమొదటిగా కార్యదర్శి, కోశాధికారి, అటు తర్వాత వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీస్, ఇంకా మన బీసీఐ నిర్దేశించినటువంటి కొన్ని పదవులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తోడుగా ఉండి వాళ్ళ తోడ్పాటును అందించి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతమయ్యేదానికి ప్రెసిడెంట్కి వచ్చిన సహకారం అందిస్తారు. అలాగే డిస్టిక్లోకి వెళ్ళామని చెప్పినట్టే కదా ప్రెసిడెంట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ జోన్ కంటే దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ రీజన్, దాని తర్వాత డిస్టిక్ లెవెల్లో ఇంకా అనేక పదవులు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ ఒక లీడర్గా ఎదగాలని చెప్పనంటే కదా మొట్టమొదటిగా ఒక డయాస్ మీద నుంచి భయం లేకుండా, బిడియం లేకుండా మాట్లాడటం నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేదానికి కావాల్సినటువంటి అన్ని విషయాలను కూడా మనకు వీసే ద్వారా అందివ్వడం కూడా జరుగుతుంది. ఆ ఆర్డర్లో ఒక రీజనల్ సెక్రటరీగా నా రీజన్ కింద ఉన్న ప్రతి ఒక్క క్లబ్ను నేను సందర్శించి తీరాలి. సందర్శించి ఆ యొక్క క్లబ్ తీరుతెన్నులు ఎలా ఉన్నాయని చెప్పని వీసీ వాళ్ళకు నేను రిపోర్ట్ పంపించి తీరాలి కంపల్సరీగా. అలాగే నా రీజన్లో నాకు కేటాయించినటువంటి క్లబ్లు 9. ఆ సహోదరుడు ఎం విజయ్ కుమార్ గారు డైరెక్ట్గా చేసినారు.
మా సొంత షాప్ తరఫున కూడా మహిళా దినోత్సవం జరుపుతున్నాము. అంతా మేమే చేసి స్పాన్సర్ చేసి ఘనంగా జరుపుతున్నాము. 11 మంది వివిధ వర్గాల ఫలితాలకు సత్కరించినాము. అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనేసి తపనతో ఉన్నాను. ఈ సహకారం ఉంటే ఏ కార్యక్రమంలో విజయవంతంగా చేయగలవాలి. ఈ అవకాశం ఇచ్చిన కార్యక్రమంలో శారద విజయ్ కుమారి, కృష్ణమూర్తి, ప్రకాష్, నగేష్, ప్రభాకర్ శెట్టి, నాగలక్ష్మి, శిరీష, పిండికూరి ప్రవీణ్, లత, అశ్వర్థమ్మ, పిఎల్ ప్రసాద్, వేముల మునిరాజ శెట్టి, బి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్పోర్ట్ మీట్ ను నిర్వహించడం జరిగింది. పుంగనూరు పట్టణంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా డివిజన్ అధ్యక్షులు ఫయాజ్ ఆధ్వర్యంలో స్పోర్ట్ మీట్ ను నిర్వహించడం జరిగింది. ఫయాజ్ మాట్లాడుతూ రానున్న అక్టోబర్ 15వ తేదీ నుంచి ఆరోగ్యవంతమైన ప్రజలు ఆరోగ్యవంతమైన దేశం నిర్వహిస్తారని తెలిపారు. అదేవిధంగా ఈరోజు ఎన్ఎస్పేట ఈద్గా మైదానంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు మరియు పుంగనూరు యువతతో కలిసి రన్నింగ్ రేస్, త్రోబాల్, హై జంప్ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందిన వారిని బహుమతులు డివిజన్ అధ్యక్షుల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఫయాజ్ మాట్లాడుతూ నేడు యువత ఇంటర్నెట్, ఫేస్బుక్, వాట్సాప్ ముగ్గులో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, అందుకుగాను యువత మరియు ప్రజలు ప్రతిరోజు అలవాటుగా క్రీడలను, యోగా, కరాటే అవలంబించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్డిపిఐ రాష్ట్ర నాయకులు అడ్వకేట్ జహూర్ బాషా మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ఆటలు, యోగా, వ్యాయామాలు చేయాలని పిలుపునిచ్చారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు, కార్యకర్తలు యూసుఫ్, అన్వర్ బాషా, ఖాదర్ బాషా, ఎం ఖాదర్, నజీర్, అమానుల్లా, మున్నా, అతిక్ బాషా, బాబాజాన్, బాషాజాన్, షామీర్ బాషా తదితరులు మరియు పుంగనూరు యువత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈద్గా ఆవరణంలో ఈద్ మిలాప్ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇందులో యోగా మరియు ఆటల పోటీలు నిర్వహించినాము. ఇందులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రాబోయే అక్టోబర్ 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆరోగ్యవంతమైన ప్రజలు ఆరోగ్యవంతమైన దేశం అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాము. ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశము ఆరోగ్యవంతమైన ప్రజలు దేశానికి వెన్నుముక లాంటివారు మరియు అభివృద్ధి దిశగా పయనించాలంటే ఆరోగ్యవంతమైన ప్రజలు ఎంతో అవసరము. కనుక ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు, యోగా లాంటి వ్యాయామ కార్యక్రమాలు చేస్తుంటే ఆరోగ్యంగా ఉంటాము. కనుక ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తరపున తెలియజేస్తున్నాము. రామసముద్రం మండలం మాలైనతం గ్రామంలో గ్రామదర్శిని గురువారం ఎంపీడీఓ నిర్వహించారు. గ్రామ ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి వెంకటకృష్ణ కళా బృందం వారు వివరంగా పాట ద్వారా వినిపించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరులో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి. పార్టీలో చేరిన పలువురు. సేవా కార్యక్రమాలలో వాసవి క్లబ్ ముందుంటుంది. వెంకటశేషప్పని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా యువజన ప్రధాన కార్యదర్శిగా ఇర్ఫాన్ బాషా. నియామక పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రతిభ అవార్డుకు ఎంపికైన 6 మంది విద్యార్థులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.